ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం. మహాదేవ శ్రీమంతుడు. 2026 మనకి ఫస్ట్ హాఫ్ అయిపోయింది. మరి సెకండ్ హాఫ్ పరిస్థితి చూద్దాము. దానిలో భాగంగా ముందుగా మనకి జూలై నెల 2026 సెకండ్ హాఫ్లో మేషరాశికి ఎలా ఉంది గురుగారు? ఎలాంటి శని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తప్పకుండా అబ్బా. ముందుగా ప్రేక్షకులకు అందరికీ కూడా 6 నెలలు పూర్తి చేసుకున్నారు అమ్మవారి యొక్క అనుగ్రహంతో. మరొక ఆంగ్ల సంవత్సర 6 నెలలు అత్యంత శుభాలుగా కూడా పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, మేషరాశి అనగానే అత్యంత చురుకు అయినటువంటి స్వభావం కలిగినటువంటి వారు, ఫైర్ బ్రాండ్ పుష్పరాజ్ తగ్గేదేలే అని అనుకునేటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వీరికి గత 2025 సుమారుగా కూడా చూసుకుంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ నెలల నుండి మనకు కొంతమేర విపరీతమైనటువంటి అతి కష్టాలు కావచ్చును, అదేవిధంగా పనిచేసే చోట పేరు ప్రఖ్యాతలు లేకపోవడం కావచ్చును, అదేవిధంగా కొంతమేర అనారోగ్య సమస్యలు, లక్ష్మి, లవను, లా అక్షరంతో పేర్లు మొదలైన వారు, అదేవిధంగా ఆ అక్షరంతో పేర్లు మొదలైనటువంటి వారికి 2025 సుమారుగా కూడా మనకు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నుండే కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ప్రారంభమైంది. ఇది సుమారుగా సంవత్సరన్నర అవుతున్నది. కొంతమేర కొందరు తరచూ కూడా ఆసుపత్రుల చుట్టూ కూడా తిరుగుతున్నారు. ఇది బాగా గమనించుకోండి. ఇంట్లో శాంతి అనేటువంటిది లేదు వీరికి, కొందరికి, మేషరాశి వారికి. అదేవిధంగా నమ్మిన వ్యక్తుల చేతనే మీరు మోసపోయారు అనే విషయం కూడా గమనించుకోవాల్సినటువంటి విషయం మేషరాశి వారు. మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, తరచూ కూడా అవమానాలకు గురి అయ్యేటువంటి సందర్భంలో ఉన్నారు మీరు అనేటువంటి విషయాన్ని గమనించుకోదగ్గటువంటి విషయము ఇది నడుస్తూ ఉన్నది. అదేవిధంగా మరొక విషయం ఏమిటి అంటే, ఇక్కడ కారణం లేకుండానే మీకు అసలు సందర్భం లేకుండా కారణం లేకుండానే ఒక భయం అనేది వీరికి ఏర్పడుతున్నది. తరచూ కూడా నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదు ఇట్టి మేషరాశి వారికి. అది ఎందుకో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇది బాగా గమనించుకోండి. ఒక్క పాయింట్ ఇది. వన్స్ నాతో మాట్లాడండి, ఖచ్చితంగా ఆ భయాన్ని తొలగొల్పుకోండి. ఇది సత్యం. చేసిన ఉపకారానికి అపకారం ఏర్పడేటువంటి సందర్భం. పాపం వీరు ఉపకారం చేశారు, కానీ వీరికి అపకారం ఏర్పడినటువంటి సందర్భాలు మేషరాశి వారికి ఉన్నది. ఈ సందర్భాలలో చూసుకున్నటువంటి తరుణం. వేరే వాళ్ళ విషయాల్లో వెళ్లకుండా వీళ్ళ పని వేదలు చూసుకుంటే బెటర్ అంటారు. అయితే వీరు 5 రూపాయలు ఇచ్చే చోట 6 రూపాయలు ఇవ్వడం, 10 రూపాయలు ఇచ్చే చోట 11 రూపాయలు ఇవ్వడం. మొత్తం ఎట్లా అయిపోయిందంటే నలుగురు చూపు వీరిపైనే మామూలుగా లేదు. వీరికి కళ్ళల్లో పాములు రావడం కానీ, విపరీతంగా పారే నీరు రావడం కానీ, బంగారం రావడం కానీ, బంగారం గనులు తవ్వడం కానీ, ఇలాంటి కళలు వస్తున్నాయి వీరికి. చనిపోయిన వారు రావడం కానీ చాలా ఉన్నవి. నిద్రలో కూడా చెడు కళలు రావడం సహజము. అది ఇప్పుడు మేషరాశి వారికి ఇది గమనించుకోదలసినటువంటి విషయము. అయితే ఇట్టి మేషరాశి వారికి ఒక అద్భుతమైనటువంటి సువర్ణమైనటువంటి అవకాశం ఏమిటి అంటే, ఈ 2026 మనకు జూలై 24వ తేదీన శనైశ్వరుడు వక్ర దృష్టికి వెళ్తున్నాడు. ఇది ఎంతో ఉపయోగకరమైనటువంటి విషయము. సుమారుగా కూడా ఒక 2-3 నెలల పాటుగా కూడా అత్యంత అద్భుతమైనటువంటి విషయము. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు బీభత్సంగా ఉండబోతున్నవి. తుఫాను కావచ్చును, అదేవిధంగా మనకు కొండ చర్యలు విరగడం కావచ్చును, భూకంపాలు కావచ్చును, భారీ వరదలు కావచ్చును, మనకు ముందస్తుగా చెప్పడం జరుగుతున్నది. బీ కేర్ఫుల్. ఇక సరిహద్దు భద్రతా అంశాలకు సంబంధించి కొంచెం రక్షణ రిలేటెడ్ వారు సంబంధిత విషయాల్లో ఎక్కువగా వార్తలలో ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక శుభ సంకేతాలు అంటే కొంత మౌలిక సదుపాయాల అభివృద్ధి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు మాత్రం ఉండబోతున్నవి.
ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మేషరాశి వారికి గృహ వాహన స్థిరాస్తి యోగాలు ఉండబోతున్నవి. బట్ 12వ భావాన్ని గురువు చూస్తున్నాడు. ఈ గురువు దృష్టి శనిపై ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. అవసరమైతేనే వాహనం కొనుగోలు కానీ, ఇల్లు కొనుగోలు కానీ, భూమి కొనుగోలు కానీ మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి యోగాలు ఉన్నవి. సో వ్యక్తిగత జాతకరీత్యా మనకు నడిచే దశ అంతర్దశలు మంచి యోగంగా ఉన్నట్టయితే చాలా మంది ఏంది కాల్స్ అసలు నాకు పిచ్చిలేస్తుంది ప్రామిస్ చెప్తున్నా, మామూలు కాల్స్ కాదు ఇవి, ఒక తుఫాను వర్షంలాగా పడుతున్నవి ఫోన్లు. ప్రతి ఒక్కరు కలవాలని అంటున్నారు. విన్నారా? మామూలుగా లేదు పరిస్థితి. అసలు మొన్న కొల్హాపూర్ అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడైతే ఒక్కరోజే సుమారుగా 27 ఫోన్లు బుక్ అయినాయి ఒకటే రోజు. సో కొంచెము లేట్ అయినా ముందైనా అసలు నాకు భారం అవి నా నెత్తి మీద. అంటే వారి సమస్య నా సమస్య, ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే ఒక తల్లి అయితే ఏడుస్తున్నది, గురుగారు మీ మాటలు వింటూ ఉంటే ఆనందం అవుతున్నది, మీ గొంతు ఏదైతే ఉందో మీ గొంతు వినంది, మీ ఫోన్ను మీ వీడియోలు ఇక్కడ పెట్టుకొని నేను నిద్రపోతూ ఉంటా అని చెప్పి ఆ తల్లి మాట్లాడడం కావచ్చును. అదేవిధంగా ఇగో నిజంగా ఇది ఎందుకంటే అసలు నాకే విచిత్రమైనటువంటి విషయంగా అనిపిస్తున్నది ఇది. నేను వాయిస్ మెసేజ్ పెట్టినా, నేను సార్తో ఒకసారి మాట్లాడతాను అంటే ఇట్లా అమ్మా అని చెప్పిండ్రు. అయితే నా సిచ్యువేషన్ మంచి లేదు సార్, నేను ఒకసారి మాట్లాడాలి, మీరు ఎన్ని చెప్తే నేను బయట లాస్ట్ మూమెంట్ సార్. ఇక మనం ఎందుకంటే ఇప్పుడు వీరొకరు ఇంకొకరు వచ్చేసి ఈవెనైతే అసలు నేనే పరేషాన్ అయిపోయినా వీళ్ళతోటి మాట్లాడితే. అంత సిచ్యువేషన్ అంత పీక్స్కి వెళ్ళిపోయింది అనమాట, అంతగానో ఎడిక్ట్ అయిపోయింది. ఇది అయిపోయింది మీరు అసలు ఏది చెప్తే అదే అవుతుందని చెప్తుంది అనమాట. మూడో మనిషి ఎంటర్ అయింది, విపరీతమైన గొడవలు వస్తాయి. మరి అయిందా వచ్చిందా అది జరుగుతున్నాయి గారు, జరిగి ఇవన్నీ చెప్తుంటే దీని గురించి ఇంకా గొడవలు పెట్టుకుంటుందని ఇంకా అసలు ఏది చెప్తే అది జరుగుతుందని డిలీట్ చేస్తా, యూట్యూబ్ డిలీట్ చేస్తే ఇంక మళ్ళీ నేను చచ్చినంత అది ఇదని ఏడుస్తుంటే ఇంకా నాకు ఏముంది అది అంటే మేము బెంగళూరులో ఉంటాం, ఇంకా దూరం ఉంటాం. ఇక మళ్ళీ ఇక డౌన్లోడ్ చేస్తే ఇంకా అదే చూసుకుంటా ఎట్లుంటది అని ఇక మా నాన్నగారికి కూడా చూపిస్తుంది అనమాట. ఏదంటే అది ముందు అమ్మ కుంభరాశి అందరికీ జరగదమ్మా, నాకు జరగాలి కదా, ఆయనకి ఏంటి జరుగుతుంది అంత. ఆమె మన వీడియోలు రోజు చూస్తూనే ఉంటుందట. వాళ్ళు ఎంత చక్కగా మాట్లాడారంటే బెంగళూరు నుండి అసలు నేను చాలా పరేషాన్ అయిపోయాను. చాలా సంతోషం అందరికీ కూడా. సో కుటుంబ బాధ్యతలు పెరగబోతున్నవి ఇట్టి మేషరాశికి అనేటువంటి విషయాలను గమనించుకోండి. అదేవిధంగా కొంతమేర చూసుకున్నట్టయితే మేషరాశి వారికి ఎందుకు అంటే మీరు ఇప్పుడు ఇక్కడ గురువు అదేవిధంగా సూర్యుని ఆరాధన చేసుకోవాల్సినటువంటి సమయము అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మరొక అత్యంత అద్భుతమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే బుధుడు వక్ర దృష్టికి వెళ్తున్నాడు. ఇక్కడ బుధుడు కూడా కర్కాటకంలో నుండి, కర్కాటకంలో సూర్యుడు గురుడు కలవడం మూలకంగా ఈ మేషరాశి వారికి ఒక పెద్ద మైనస్ జరగబోతున్నది. అదేమిటి అనేది వీడియో చివరి దాకా చూస్తూ ఉండండి. ఇక శుక్రకేతువుల కలయిక పంచమ భావంలో ఎవరైతే కన్సీవ్ అయి ఉన్నారో మేషరాశికి సంబంధించినటువంటి వారు, కడుపుతో ఉన్నటువంటి స్త్రీమూర్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకోవడం జరుగుతున్నది. దయచేసి కూడా ఎవరైతే పుట్టబోయే పిల్లలు కానీ కొంత కన్సీవ్ అయినటువంటి తరుణంలో కానీ స్త్రీ సంతానం అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నవి. ఇక మరొక విషయం ఏమిటంటే జ్యోతిష్య పరంగా కూడా మనకు చూసుకున్నట్టయితే ఇప్పుడు రాబోయేటువంటి రోజులలో కొంతమేర అధిక వర్షాలు ఈ నెలలో విపరీతమైనటువంటి వర్షాలు అయితే ఉండబోతున్నాయి. జనరల్గా భారతదేశానికి సంబంధించి ఒక 1 మినిట్ చూద్దాం. అదేవిధంగా నది పరివాహిక ప్రాంతాలలో కొంత కొండ చర్యలు విరగడం కానీ, అధికంగా వాటరు పారడం కానీ, నీటి ముప్పు అధికంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. జాగ్రత్త. వ్యవసాయ రంగంలో అసమాన పరిస్థితులు కూడా కొన్ని ప్రాంతాల్లో మంచి దిగుబడులు, మరికొన్ని చోట కొంత వాతావరణానికి సంబంధించినటువంటి
సమస్యలు కూడా ఏర్పడబోతున్నవి. సో అదేవిధంగా రాజకీయ ఉద్రిక్తత ఉండబోతున్నది. కేంద్రము అదేవిధంగా రాష్ట్రాల మధ్య, ప్రధాన రాజకీయ పార్టీల మధ్య వాగ్వివాదాలు కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఆర్థిక ఒత్తిడి, ధరల పెరుగుదల, కొన్ని రంగాల్లో మందగమనము గురించి చర్చలు కూడా పెరగవచ్చును. ఇక సోదరులతో సంబంధాలు మెరుగుపడబోతున్నాయి. సోదరులతో ఏమన్నా గొడవలు ఉన్నాయి, ఆ అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలతో గొడవలు ఉన్నాయి అని అనుకునేటువంటి వారికి ఈ నెల మంచి సమయంగా ఉంది. పాత పనులు పూర్తయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఏమైనా పాత పనులు ఉన్నాయి అని అనుకుంటే పూర్తయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ మాటల విషయంలో మాత్రము కొంత జాగ్రత్తగా మాట్లాడితే మంచిది అని చెప్పడం జరుగుతున్నది. సో ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ ఇంకా కూడా చూసుకున్నట్టయితే కొంతమేర ప్రేమ వ్యవహారాలలో నిరాశ మాత్రం తప్పటం లేదు. ఈ మేషరాశి వారికి లవ్ రిలేటెడ్ బ్రేకప్స్ కానీ, లవ్ రిలేటెడ్ కానీ, మ్యారిటికల్ లైఫ్లో కానీ కొంత నిరాశ ఉన్నది. సో చక్కటి జ్ఞానం మాత్రం పొందబోతున్నారు అని చెప్పడం జరుగుతున్నది. ఇక అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నాము, కొంత పాత పనులు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అని చెప్పుకున్నాం. ఇక పనులు ఆలస్యం కావడానికి శని వక్ర దృష్టి వల్ల ఏవైతే పనులు డిలే ఉన్నాయో అవి చకచక పనులు ముందుకెళ్తాయి. అందులో విదేశాలకు సంబంధించినటువంటి పనులు చకచక ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతున్నది. పాత అప్పులు ఏవైతే ఉన్నాయో అవి తీర్చేసే పరిస్థితి ఉంది. మీరు ఇచ్చిందైనా వారు మీకు ఇచ్చేదైనా కూడా ఈ పాత అప్పులు తీరబోతున్నాయి అని చెప్పడం జరుగుతున్నది. ఇక మరొక విషయం ఏమిటి అంటే ఖర్చులు మాత్రం పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ నెల. బీ కేర్ఫుల్. విదేశీ సంబంధ పనులలో కొంత పర్వాలేదు, ఇందాక చెప్పుకున్నాం. ఆధ్యాత్మిక ఆసక్తి పెరగబోతూ ఉన్నది ఈ యొక్క మేషరాశి వారికి. సో ఓవరాల్గా ఇట్టి మేషరాశి వారు ఖచ్చితంగా కూడా దగ్గరలో ఉండేటువంటి ఈశ్వర ఆలయానికి వెళ్ళాలి. ఇంకా మీకు వివాహమో, సంతానమో, లేదా ఒక వాహనమో, లేదా ఒక గృహమో, మీకంటూ కొన్ని కోరికలు ఉంటాయి. ఈ కోరికలు అవి ఎప్పుడు నిజమవుతాయి, ఎప్పుడు నిజం చేసుకోవాలి? నన్ను కలవాలి. నన్ను కలిస్తే మీకు అవి నిజమవుతాయా కావా? నేను చెప్పేది సత్యం. నేను చెప్పేది ఎందుకు సత్యము అంటే అది కాల్స్ చేసేటువంటి వారందరికీ తెలుసు, నా వీడియోలు ఎవరికి కనెక్ట్ అవుతున్నాయో అందరికీ తెలుసు. మంచికి స్థానము కల్పించే ప్రయత్నం చేయండి. చెడుకు స్థానాన్ని అధికంగా కల్పించి మోసపోతున్నారు. ఇది గమనించుకోండి. మీరు మంచికి మాత్రమే సమయాన్ని కేటాయించండి. నేను మీ ఇంట్లో మనిషిలాగా అని చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత ఈ మాట ఎంత ధైర్యంగా చెప్తున్నా, ఎందుకు చెప్తున్నా? అంతటి సబ్జెక్టు నా దగ్గర ఉంది కనుక నేను చెప్తున్నా. నేను ఏదో ఒక సాఫ్ట్వేర్లో మీ యొక్క వాడెవడో చెప్తున్నాడు. ఎంతటి నిజంగా దునియా ఎట్లా తయారైంది అంటే నిజంగా చెప్తున్నా. అరే ఇప్పుడు నేను మంచోడిని అని చెప్పుకోవడానికి ఎదుటోని చెడ్డని చేయాల్సిన అవసరం ఏమున్నది? అక్కడ నీ దమ్మేందో నువ్వు చూయించుకుంటే సరిపోతుంది కదా. నీ సత్తా ఏమిటో నువ్వు చూయించుకో అంతే. అది తప్పు, అది వర్షం. ఎదుటి వ్యక్తిని మనం తప్పు చేసి మనదే కరెక్ట్ అనే విధంగా ఎప్పుడు చెప్పొద్దు. అందరూ సమానులే. సబ్జెక్ట్ ఉండాలి. ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఏదో సాఫ్ట్వేర్ లేచి ఆ సాఫ్ట్వేర్ చెప్పింది మొత్తం వీళ్ళ మనస్తత్వం ఇట్లా, వీళ్ళ పరిస్థితి ఇట్లా, అది తప్పదు. ఇట్స్ నాట్ కరెక్ట్. మీరు నా ముందు కూర్చోండి, డైరెక్ట్ మీ చాట్ గీసి నేను మీ గురించి చెప్తా. నాకు ఏ సాఫ్ట్వేర్ అవసరం లేదు. అది అమ్మవారి ఉపాసన విద్య. మొన్న ఒక డాక్టర్, బ్యాంక్ మేనేజర్, అనంతపూర్ నుండి బ్యాంక్ మేనేజర్ సార్ తన డేట్ ఆఫ్ బర్త్ కొట్టగానే డైరెక్ట్ అమ్మవారు సమాధానం ఇచ్చేసింది. తనకు నోస్ రిలేటెడ్ ఇష్యూ ఉంది, అడగండి అని డైరెక్ట్ చెప్పింది నాకు. సార్ మీకు నోస్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూ ఉందా? అవునండి, నాకు నోస్ రిలేటెడ్ ఎలర్జీ, అదేవిధంగా సైనస్ ప్రాబ్లం ఉంది, నా ముక్కులో కాస్త మాంసం పెరిగిందని ఆపరేషన్ చేశారని మొన్న ఈ మధ్య. కరెక్ట్. మీకెవరు చెప్పారండి? నాకెవరు చెప్పేది ఏంది? ఆమె అస్ట్రాలజర్, అమ్మవారి ఉపాసన. దట్ ఈస్ ఉన్న కొల్హాపూర్ అమ్మవారి దర్శనం చేసుకుంటే ఎంత తృప్తి అయింది అంటే కూర్చొని జపం చేస్తే
మీకోసమే కదా అమ్మ వెళ్ళింది తల్లి, అందరి కోసం, మనందరి కోసమే వెళ్ళింది. సో ఎందుకంటే ఇప్పుడు ఒక మొబైల్లో ఛార్జింగ్ అయిపోతే ఎట్లా ఛార్జింగ్ పెట్టుకోవాలనో అట్లా నెలకొకసారి నేను వెళ్ళి తప్పకుండా జపమో హోమమో చేయడం ద్వారా నేను మీకు ఇంకా దగ్గర అయితా, నా నుంచి మంచి ప్రిడిక్షన్ చెప్పొస్తుంది నాకు. సో అది పాయింట్. వన్స్ కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి, ఇది మాత్రం సత్యం. ఓవరాల్గా మేషరాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరిత సగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదివిరయువృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. భక్తి సమాచారం ప్రేక్షకులకు రాజా త్రిపుర సుందరీ దేవి యొక్క శుభాశీస్సులు. మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకున్నట్టుగానే వచ్చే నెలలో అంటే నిజ జ్యేష్ఠ మాసంలో జూన్ 16 నుంచి జూలై 14 వరకు ఉండబడేటువంటి ఒక నిజ జ్యేష్ఠ మాసంలో మేషాది 12 రాశులకు ఏ విధంగా ఉంటుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. ఇక 12 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ నెలలో అన్ని రంగాల వారికి, ఏ రంగంలో ఉన్నప్పటికీ అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా మంచిగా సహకరిస్తుంది. చేసే వృత్తి వ్యాపారాలలో ఆశించినటువంటి యొక్క లాభాలు కనబడుతుంటాయి. అంతేకాకుండా కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. విదేశాలకు ప్రయాణం చేసేటువంటి వారికి ఇది మంచి సమయము. తొందరగా కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించడం జరుగుతుంది. పెండింగ్లో ఉన్నటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా శుభంగా నెరవేరడం అనేటువంటి జరుగుతుంది ఈ మేషరాశి వారికి ఈ నెలలో. కానీ కొన్ని విషయాలలో మాత్రం జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. నూతన బంధుత్వాలు కూడా ఏర్పడేటువంటి ఒక సమయం ఉంది. శుభకార్యాలు చేయడము ఇంట్లో లేదా శుభకార్యాలలో పాల్గొనడము జరుగుతుంది. ఇక మనము మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఈ మేషరాశి వారికి ప్రకృతి రీత్యా కొద్దిగా అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. అంటే ఎండలు వానలు కాలం సరిగ్గా లేకపోవడం వల్ల, ప్రకృతి అనేటువంటిది సరిగ్గా లేకపోవడం వల్ల దానివల్ల కొంత అనారోగ్యం ఏర్పడుతుంది. కొన్ని పనులు కూడా ఆలస్యంగా నెరవేరడం అనేటువంటి జరుగుతుంది. ఆలస్యంగా నెరవేరినప్పటికీ ఆ పనులు శుభంగానే జరగడానికి మంచి ఆస్కారం ఉంది. రెండవది, అనుకోకుండా మీరు ప్రయత్నం చేయకుండానే కొంతమంది నీచులతో సహవాసం ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. దానివల్ల దురలవాట్లకు లోను కావడము, కొంత డబ్బు నష్టపోవడము అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెము జాగ్రత్తగా ఉండడము, ఎవరితోనైనా పరిచయాలు చేసుకునే ముందు వారి యొక్క విషయాలన్నీ కూడా కూలంకషంగా తెలుసుకొని పరిచయాలు ఏర్పరచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాము, ఎన్నో రకాలుగా ఈతి బాధలు ఇతరత్ర బాధలు వస్తూ ఉన్నాయి మనకు. దానివల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు. కాబట్టి పరిచయాలు చేసుకునే ముందు వారి యొక్క విషయాలను కొంచెం కూలంకషంగా తెలుసుకొని పరిచయాలు ఏర్పరచుకోండి. దుష్ట సహవాసం చేయకోండి.
దురలవాట్లకు లోనై కుటుంబంలో ఇబ్బందుల పాలవుతారు. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే మీరు చేసేటువంటి యొక్క ఉద్యోగ వ్యాపారాలలో ఆదాయం బాగా ఉంటుంది. కానీ ఆదాయానికి మించినటువంటి ఒక ఖర్చులు రావడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి ఖర్చులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించి అది మనకు అవసరమా లేదా అనేటువంటి ఒక ఆలోచనల చేత మీరు ఖర్చులు పెట్టుకోవడం చాలా మంచిది. ఇక పోతే ఉద్యోగస్తులకు స్థానచలనము ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు కావచ్చు, ఇతరత్ర వారికి కూడా కావచ్చు. ఇతరత్ర వారంటే ఒక రెండింటిలో మనం ఉన్నప్పుడు ఆ యజమానికి కోపం వచ్చినా మనకు కోపం వచ్చినా ఆ ఇల్లును మార్చడం జరుగుతుంది. అలాంటి సందర్భాలు కూడా కొన్ని ఈ రెంటింట్లో ఉండబడేటువంటి ఒక వారికి కలగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి స్థానచలనం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కొంత ధన వ్యయము, డబ్బు ఖర్చు కావడానికి కూడా, అంటే మనం ఇతరత్ర స్థానికులైనప్పుడు అక్కడక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడము, ఇతరత్ర ఖర్చులు పెట్టడము, దానివల్ల కొంత డబ్బు ఖర్చు అవుతుంది. కొద్దిగా ఆర్థిక పరిస్థితిలో కొద్దిగా ఇబ్బంది ఏర్పడడానికి ఆస్కారం ఉంది. మనసు ఎప్పుడూ చింతాకులితమై ఉంటుంటుంది. మానసికమైనటువంటి ఒక చింత ఎప్పుడు మేము బాధ పెడుతూ ఉంటుంది. కొన్ని విషయాలలో చేయని తప్పులకు కొన్ని శిక్షలు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడము చాలా మంచిది. దానివల్ల మానసిక చింత ఏర్పడి కొద్దిగా అనారోగ్యానికి దారి తీయడానికి ఆస్కారం ఉంది. ఇక మూడవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే కొన్ని కార్యక్రమాలు మిత్రుల సలహాల వల్ల, మిత్రుల యొక్క సహకారాల వల్ల, పెద్దల సహకారాల వల్ల కొన్ని కార్యక్రమాలు హాయిగా సాగిపోవడం జరుగుతుంటుంది. వాటికి వారి యొక్క సహాయ సహకారాలు కూడా లభించడానికి ఆస్కారం ఉంది. మీకు కూడా జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి అనేటువంటి ఒక మంచి మంచి ఆలోచనలు రావడము, దానికి తగినట్టుగా ప్రవర్తన ఉండడము, కొత్త కార్యక్రమాల గురించి ఆలోచించడము జరుగుతుంది. గౌరవప్రదమైనటువంటి ఒక జీవితాన్ని గడపాలి అనేటువంటి ఒక ఉద్దేశం చేత కొన్ని విషయాలను దూరం కొట్టడము, గౌరవప్రదమైనటువంటి ఒక జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయడము అనేటువంటిది జరుగుతుంది. ఇక మీరు ఏదైతే సంకల్పంగా చేసుకుంటున్నారో ఆ సంకల్ప కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. పెండింగ్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అయిపోయి శుభం జరిగి మీకు ఆరోగ్యంగా అనుకూలంగా ఉంటాయి. ఇక 4వ వారం కనుక చూసినట్టయితే ఈ రాశివారు అధిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ అధిక ప్రయాణాలు చేయడం వల్ల ధన నష్టము, ఆరోగ్య నష్టము రెండు కూడా జరగడానికి ఆస్కారం ఉంది. అయినప్పటికీ మీరు పట్టుదలతో ఆ కార్యక్రమాలు నెరవేరుస్తారు. వాటి గురించి, ఆరోగ్యం గురించి, దాని గురించి పట్టించుకోరు. స్థిరాస్తులకై, చరాస్తులకై ప్రయత్నం చేయడం జరుగుతుంది. కొన్ని ప్రయత్నాలు మిత్రుల యొక్క సహకారం వల్ల, ఇతరుల యొక్క సహకారం వల్ల ఈ స్థిరాస్తుల యొక్క విషయంలో మంచి జరగడానికి ఆస్కారం ఉంది. ప్రయత్నం చేయడం మంచిది. కానీ కొన్ని ఇబ్బందులు రాబోతూ ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బందుల యొక్క దోషము నిర్మూలన కావడానికి మీరు ప్రతిరోజు కూడా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతిరోజు ఒక్కసారి పారాయణం చేయండి. ఆ దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేసినట్టయితే మీకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల సకల శుభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుర్తి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, ఈ జూలై మాసంలో ద్వాదశ రాశులైన మొదటి రాశి మేష రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ మాసంలో వీరికి గ్రహ గోచారం ఏంటంటారు? ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. మాంగళ్య గౌరీ అనుగ్రహము కలుగ్గాక.
సరే, దీని విశేషం గురించి నేను మధ్యలో చెబుతానమ్మా, ఈ మంత్రమే ఎందుకు చెప్పాల్సి వచ్చిందని. ముఖ్యంగా మేషరాశి, ఈ మేషరాశి వారికి జూలై 1వ తేదీ నుండి మాసాంతము అంటే 31వ తేదీ వరకు కూడా గ్రహాల యొక్క గోచార స్థితిని మనం గమనించినట్లయితే మేషరాశి వారికి కుజుడు దాదాపుగా ఈ జూలై మాసం మొత్తము వృషభ రాశిలోనే ఉంటాడు. కుటుంబ స్థానము ద్వితీయ స్థానమైన వృషభ రాశిలో ఉంటాడు. 3వ స్థానంలో అంటే మిథున రాశిలో స్వక్షేత్ర గతుడైనటువంటి బుధుడు, వ్యాపారవేత్త, మనందరం మాట్లాడగలుగుతున్నామంటే ఆ మాటలకి అధిష్టాన దేవత గ్రహము, మరి తెలివితేటలకి మూలగ్రహమైనటువంటి బుధుడు ఆయన సొంతింట్లో ఉండి వక్రించి ఉంటాడు. 4వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా బుధగ్రహము వక్రత్వము చాలా దోషప్రదము, చాలా మందికి దోషప్రదం. చెప్తాను, దాని విశిష్టత చెప్తాను. అట్లాగే ఈ మేషరాశి వారికి 4వ స్థానంలో గురుడు ఆ మాసాంతము జూలై మాసాంతము అదే క్షేత్రంలో ఉంటాడు. తర్వాత శుక్రుడు, మరి భోగకారకుడు, వివాహకారకుడైనటువంటి శుక్రుడు ఈ జూలై మాసం మొత్తము కూడా సింహరాశిలో శత్రుక్షేత్రంలో శత్రుగ్రహమైనటువంటి పాపగ్రహమైనటువంటి కేతువుతో కలిసి 5వ స్థానంలో ఉంటాడు. 5వ స్థానంలో ఉన్నాడు శుక్రుడు. అట్లాగే మేషరాశి వారికి రవి అత్యంత శుభయోగంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి మనకి 15వ తారీఖు వరకు కూడా ఈ యొక్క రవి మహానుభావుడు మిథున రాశిలో ఉండటం అత్యంత యోగప్రదం మేషరాశి వారికి. 16వ తేదీ నుండి కూడా 15 మధ్యాహ్నం రాత్రి ఆయన మారిపోయి కర్కాటక రాశిలోకి గురువుతో సమాగమం అవుతాడు. అంటే 4వ స్థానంలో రవి భగవానుడు గురువుతో కలిసి ఉంటాడు. అక్కడే 16వ తేదీ నుండి దక్షిణాయనం ప్రారంభం అవుతోంది. అంటే మనకి అందరికీ తెలిసిన విషయమే. సూర్య భగవానుడు ఉత్తరాయణం మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి జనవరి 14 వచ్చింది, గుర్తుందిగా, 15 కానీ. ఇప్పుడు దక్షిణాయనం 6 నెలలు తిరిగేశాడు ఆయన రాశులన్నీ. ఎంతోమంది కింద పడ్డారు, పైకి లేచారు, ఇబ్బందులు పడ్డారు, ఉద్యోగాలు వచ్చినాయి, ఉద్యోగాలు పోయినాయి. ఇట్లా ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు సూర్యుడు వాడేసుకున్నాడు రాశుల్ని. ఇప్పుడు గురుడితో కలవటం అత్యంత విశేషప్రదము. అది దక్షిణాయనం మనకి 16 నుంచి వస్తుంది, జూలై 16 నుంచి 6 నెలల కాలం ఆయన రాశులు మారుతూ ఉంటాడు. సరే, అది వేరే విషయం. అట్లాగే మేషరాశి వారికి 12వ స్థానంలో శనిగ్రహ ప్రభావము, ఏలినాటి శని దోషము, కర్మలన్నిటినీ కూడా చక్కగా సాఫ్ చేసి అనుభవింపజేసేటటువంటి గ్రహాలలో శనిగ్రహం వీళ్ళకి చాలా ప్రతికూలాలను ఇస్తూ కొంతమందికి అనుకూలాలను కూడా ఇస్తుంది. ఇక లాభస్థానమైనటువంటి కుంభరాశిలో రాహుగ్రహ ప్రభావము అత్యంత యోగాల్ని ప్రసాదిస్తోంది. ఇది మేషరాశి వారు. గురుగారు, మొత్తం మీద అన్ని అనలైజ్ చేశారు కాబట్టి ఈ జూలై మాసంలో ప్రథమార్థం బాగుంటుందంటారా, అమావాస్య తర్వాత ద్వితీయార్థం బాగుంటుందంటారా? ఉన్నంతలో 15వ తారీఖు వరకు, జూలై 15 వరకు సూర్యగ్రహ బలము వీరిని అన్ని విధాలా కాపాడుతుందమ్మా, అన్ని విధాలా కాపాడుతుంది. ఆలోచనలు, బుద్ధి, వాక్కు, తెలివితేటలు, వ్యాపారంలో నైపుణ్యం సాధించటం, ఉద్యోగ అవకాశాల కోసం పరితపించటం, వాటి గురించి వాళ్ళు ఉద్యోగాలకి మంచి అవకాశాలు రావటం, ఉద్యోగాల్లో బంధువులతో మిత్రులతో విందులు వినోదాల్లో పార్టీల్లో పాల్గొనటం ఉన్నాయి కదా, గృహప్రవేశాలు, ఏవో ముహూర్తాలు, మంచి ముహూర్తాలు ఉన్నాయి జూలై మాసంలో. వాళ్ళతో కంబస్ట్ అవ్వటం, చక్కగా వాళ్ళతో విషయాలు పరిజ్ఞానం మాట్లాడుకోవడం, కొంతమందికి తండ్రి తల్లి యొక్క ఆస్తులు కలిసి రావటం, దానికి సంబంధించి లాయర్లతో మాట్లాడటం, సక్సెస్ అవ్వటము, అట్లా కొంతమంది విదేశాలకు వెళ్ళి రావడం వ్యాపార రీత్యా. అంటే సూర్యగ్రహ బలం వలన ఆరోగ్య సిద్ధి, వ్యాపార వృద్ధి, అనుకున్న ప్రతి కార్యక్రమము కూడా సఫలీకృతం జరగటంలో వీరికి ఉన్నటువంటి సృజనాత్మకత శక్తి పెరుగుతుంది. అనుకున్న సంకల్పంలో ముందుకు వెళ్ళేటటువంటి నైపుణ్యం పెరుగుతుంది. వీరు ఏది మాట్లాడినా కూడా అవతల వాళ్ళు వీళ్ళ యొక్క తెలివితేటలకి దాసోహమై కొంతమంది వ్యాపారస్తులకి విపరీతమైనటువంటి వ్యాపారానికి సంబంధించిన అవకాశాలు ఈ సూర్య భగవానుడు ప్రథమార్థంలో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగతా గ్రహాలు, ఎందుకంటే రాహు కూడా బలంగా ఉన్నాడు కమ్మ, రాహు 11లో ఉండి రవిని చూస్తూ ఉంటాడు, ఒకందుకు పుషింగ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి బుధుడు అక్కడ ఉన్న ఒక రకంగా వక్రత్వంతో ఉండటం వలన పూర్తిగా ఇబ్బందిని కలుగజేస్తాడమ్మా. సొంతింట్లో ఉన్నాడు కాబట్టి కొంత వీళ్ళు నెగిటివ్గా ఏదన్నా పనులు చేసినా సర్ది చెప్పుకునేటటువంటి వితండవాదం చేసో, లేకపోతే నువ్వు బుద్ధి లేనివాడు అని ఎవరన్నా అంటే నువ్వే బుద్ధి లేనివాడు అని ఎదురు చెప్పటం, అంటే ఆలోచించుకునే శక్తి వీళ్ళకు ఉండదు. వెంటనే ఏదో ఒకటి అనేసేసి ఆ యొక్క నైపుణ్యాన్ని కోల్పోతారు, బుద్ధి యొక్క నైపుణ్యాన్ని.
కాబట్టి వీళ్ళు ఒక ప్రథమార్థంలో ద్వితీయార్థంలో ఉన్నటువంటి గ్రహాల్లో రాహు ఒక్కటే కరెక్ట్గా ఉన్నాడు, రవి మాత్రం ప్రథమార్థం వరకు ఉన్నాడు. కాబట్టి 15 తర్వాత మాత్రము వీరు కొన్ని పరిహారాలు చేసుకోవటం విశేషం తల్లి. మరి గురుగారు విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? అమ్మ, మేషరాశ్యాధిపతి అయినటువంటి అంటే ముఖ్యంగా వీరి యొక్క జన్మరాశ్యాధిపతి బలంగా ఉంటే విద్యార్థులకి విద్య యందు ఆసక్తి పెరుగుతుంది. కానీ ఆయన ద్వితీయంలో ఉన్నాడు, అంటే వాక్ స్థానంలో కుటుంబ స్థానంలో ఉండేసరికి ఈ విద్యార్థులకి కుటుంబంతో అనురాగాలు, ఆప్యాయతలు, ప్రేమలు అన్నీ తగ్గిపోతాయి. కోపము, ఆవేశము, ధనము మీద విపరీతమైనటువంటి కోరికలు. కొంతమంది ఒక వయసు దాటినటువంటి విద్యార్థులకి స్త్రీల యందు వ్యామోహము పెరిగిపోయి విద్యార్థులకి ఒక వయసు దాటిన తర్వాత ఈ కుజగ్రహ ప్రభావం వల్ల చెబుతున్నానమ్మా, ఈ నెల రోజులు వాళ్ళకి ఎన్నో ఫ్లక్చువేషన్స్ జరుగుతాయి. 2వ స్థానం కోరికల స్థానం. ఆ కోరిక వలన ఏమవుతుందంటే ఆవేశము, కామ, క్రోధ అంటారు కదా, లోభమోహ అవన్నీ వదిలేసేయండి. ఇప్పుడు ఆ కోపము, ఆవేశంతో కొంతమందికి అయితే కనుక విద్యార్థులు కుటుంబానికి దూరమయ్యే అవకాశం, వారికి ఉన్నటువంటి ఆలోచన శక్తి కానీ ప్రతిభ కానీ తగ్గిపోయే పరిస్థితి. అయితే ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే అమ్మ, గురుగ్రహము చతుర్థంలో ఉండటం ద్వారా వీరు గనక సరిగ్గా దైవారాధనని, ఈశ్వరారాధనని, ఈశ్వరాభిషేకాదుల్ని గనక ఆచరించినట్లయితే కాస్త చదువులో ముందుకు వెళ్ళడానికి గురుడు ఉపకరిస్తాడు. కానీ యాక్చువల్లీ గురుడు కూడా వీరికి ఈ నెలలో శని నక్షత్రంలో ఉండి శనిచ్చే ఫలితాలే గురుడు ఇస్తాడు. కాబట్టి వారు అనుకున్నటువంటి విద్యాభ్యాసంలో ముందుకు వెళ్ళటం కష్టసాధ్యంగా మనం భావించాలి. గురుడు 4లో ఉండటము దోషమే. ఆయన ఉన్న నక్షత్రాధిపతి శని ఏలినాడి శనిగా దాపరించి వీరి యొక్క విద్యకి ఆటంకాలని, ప్రతిబంధకాలని, దోషాలని కలుగజేస్తూ చదువు మీద వ్యామోహం తగ్గి ఈ కుజగ్రహం జన్మరాశ్యాధిపతి బలంగా లేకపోవటం వలన ఇంకో రకమైనటువంటి బలాలు యాడయ్యి ఈ కుజుడు చూసే దృష్టిల పరంగా ఎన్నో ఇబ్బందులకి గురయ్యే అవకాశం అకస్మాత్తుగా వీరికి కలుగుతుంది విద్యార్థులకి విద్య పరంగా. మరి గురుగారు ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? నిరుద్యోగుల పరిస్థితి కూడా ఏంటంటారు? జాబ్ ట్రయల్స్ చేస్తూ ఉంటారు కదా, ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశం ఏదైనా ఉందంటారా ఈ మాసంలో? ఈ మేషరాశి వారికి ఉద్యోగ కర్మస్థానాధిపతి శని అయ్యాడు. మకర రాశికి అధిపతి మేషరాశి వారికి శని. ఆయన 12వ స్థానంలో ఉన్నాడు. 12వ స్థానంలో మీనరాశిలో ఉండి బుధ నక్షత్రంలో ఉండటం వలన ఈ నెల రోజులు కూడా అటు ఇటుగా మారుతాడు ఆయన. మళ్ళీ వారికి ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు, అసలు ఉద్యోగ భంగాలు అంటే అన్నీ వచ్చేస్తాయి అమ్మా. ఉన్నటువంటి చక్కగా ప్రశాంతంగా ఉద్యోగంలో సంతకం పెడుతున్నప్పుడు మెసేజ్ వస్తుంది, వెళ్ళిపో, గెట్అవుట్ అంటారు. కంప్యూటర్లో వాళ్ళు కూర్చొని విదేశాల్లో కానీ ఇక్కడ కానీ కంప్యూటర్లో వాళ్ళ పని ఏదో ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంటే మధ్యలో ఆపైపోయి అవసరం లేదు వెళ్ళిపో అని చెప్పి మెసేజ్ వస్తుంది. దాన్నే మనం ఇంగ్లీష్ భాషలో లే ఆఫ్ అని చక్కగా అందంగా చెప్పుకుంటున్నారు. మాకు లే ఆఫ్ వచ్చింది గురువు గారు, మరి మళ్ళీ ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? మా జాతకంలో అసలు మళ్ళీ యోగం ఉందే, ఎందుకు పోయింది, మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఈ పోయిన కాలంలో మేము ఏదైనా దోష పరిహారాలు చేసుకోవాలా అని ఆల్రెడీ శని ప్రభావం అనుభవిస్తున్న వాళ్ళు నాకు ఫోన్లు వస్తూనే ఉంటాయమ్మా. జ్యోతిష్య పరిజ్ఞానంతో వాళ్ళు తెలుసుకుంటున్నారు, దాని తగ్గ రెమెడీస్ చేసుకొని చక్కగా వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు, గమ్యాన్ని మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. మరి ఈ శని యొక్క దృష్టి కుజుడు మీద పడుతోంది. అంటే ఈ కర్మస్థానాధిపతి 12లో ఉండటమే దుర్యోగం అయితే ఆయన 12వ స్థానంలో ఉండి రాస్యాధిపతి అయినటువంటి కుజుడిని తృతీయ దృష్టి చూడటం వలన స్వయంకృతంగా వీరంతట వీరే ఎన్నో అపరాధాలు చేసి వాక్కు దోషం వలన వాళ్ళకన్నా పెద్ద అధికారులతో సరిగ్గా బిహేవ్ చేయటం, ముఖ్యంగా వీరికన్నా పెద్ద అధికారులు స్త్రీలు కనుక ఉన్నట్లయితే ఆ స్త్రీల పట్ల సరిగ్గా వీరు కనుక వ్యవహరించకపోయినా అలాంటి యోగాలు కలుగుతున్నాయి, దుర్యోగాలు కలుగుతున్నాయి. వాళ్ళ పట్ల వ్యామోహంతో ఇబ్బందికరమైనటువంటి ఏదైనా సిచ్యువేషన్స్ని వీళ్ళు గ్యాదర్ చేసినా తప్పనిసరిగా శిక్షలు అనుభవిస్తారు, పోలీస్ స్టేషన్ తిప్పలు అనుభవిస్తారు. అంటే అంతటి పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉండి ఈ యొక్క మేషరాశి వారికి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో పూర్తిగా భంగత్వాన్ని కలుగజేస్తున్నాడు శని కుజుడు. మేషరాశికి ఆల్రెడీ కుజుడు ముందున్నాడు, వెనకాల శని ఉన్నాడు. ఈ 2 గ్రహాల యొక్క పాపకర్తరిలో వారి యొక్క జన్మరాశి ఉంది. ఆలోచనలు సరిగ్గా ఉండవు, వాళ్ళ యొక్క స్వభావ లక్షణాలు మారిపోతాయి, కోరికలు మారిపోతాయి, వారి యొక్క వాక్ చాతుర్యం మారిపోతుంది. ఇవన్నీ మారడం ద్వారా పూర్తిగా విలక్షణమైనటువంటి వ్యవస్థలో వారు బతుకుతున్నట్టుగా భావించి వారి యొక్క స్వభావ తీరులో మార్పులు వస్తే ఏమవుతుందమ్మా?
మొత్తం వ్యవస్థే మారిపోతుంది. అట్లాగే సంతానపరమైనటువంటి సమస్యలందు వీరు మానసిక క్షోభ, ఆర్థిక రాహిత్యము, ఆర్థిక ధన ఇబ్బందులు కలుగుతూ, అంటే ఒక కుజగ్రహము వీరికి సరిగ్గా లేకపోవడం వలన కుటుంబ వ్యవస్థ, అంటే విద్యార్థులు లేకపోతే ఉద్యోగస్తులే కాదమ్మా, మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ధన విహీనత్వము, ధనపరమైనటువంటి కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్కి సంబంధించిన సమస్యలు, స్త్రీ సంబంధిత వ్యవస్థ లోపాలు, అట్లాగే భార్యాభర్తల మధ్య కుటుంబంలో విద్వేషాలు, పూర్వగతంలో పరిచయమైనటువంటి వ్యక్తులు పరిచయం, వాళ్ళతో మాట్లాడిన ఫోన్లో, వాళ్ళతో కలిసిన, వాళ్ళతో చక్కగా ఏదైనా ఒక పార్టీలో వాళ్ళ యొక్క పూర్వ స్మృతుల్ని చెప్పుకుంటూ మాట్లాడుకుంటుంటే, భార్యాభర్త ఎవరైనా సరే, ఒక భార్య ఉందండి, ఎవరో అబ్బాయి ఫ్రెండ్గా ఉన్నాడు, మాట్లాడుతోంది, భర్తగా అది సహించలేక, భర్త ఉన్నాడు మాట్లాడుతూ ఉంటాడు పూర్వంలో స్నేహితురాలుగా ఉన్నటువంటి అమ్మాయితో కానీ, లేకపోతే సరే ఇంటర్ రిలేషన్షిప్ ఉన్నా ఎవరేం చేయలేరు. ఇక్కడ వ్యవస్థ ఎవరి వలన చెడిపోతుందంటే కుజుడు వలన. అంటే కుటుంబ వ్యవస్థలో పూర్తిగా భంగపరం ఏర్పడుతోంది. దానివల్ల ఏమవుతుందంటే పూర్తిగా వారి జీవితాలు మొత్తం తారుమారయ్యే అవకాశాలు మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరి యొక్క ఆలోచనలు కూడా శుక్రుణ్ణి చూడటము, కేతువుని చూడటం, వీరి జాతకంలో పంచమంలో శుక్రకేతువుల్ని కుజుడు చూడటం ద్వారా వీరికి తన మన అనేటటువంటి భేదాలు లేకుండా స్త్రీల పట్ల చాలామంది వాళ్ళ జాతకాల్లో గనక దుర్యోగాలు, దురవస్థలకు సంబంధించినటువంటి ఏదైనా దశలు, అంతర్దశలు జరుగుతున్నాయనుకోండి, వీళ్ళని రక్షించడం ఎవరి వలన కాదు. ఎందుకంటే వీళ్ళ యొక్క ఆలోచనలు మొత్తం వినాశనాన్ని సూచిస్తున్నాయి. ప్రజెంట్ కుజగ్రహం వలన ఈ మాసం మొత్తం ఆల్రెడీ 20వ తారీఖు నుంచే స్టార్ట్ అయింది. అందులో కుజుడు రోహిణీ నక్షత్రంలో ఉండి మళ్ళీ సొంత నక్షత్రంలో ఈ 4 రోజులు ఉంటాడు కదా, విపరీతమైనటువంటి ధోరణులు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి బుధుడు 3వ స్థానంలో ఉండి వక్రత్వం చెందటం ద్వారా బంధువులకి వీరికి పూర్తిగా ఎడబాట్లు కలగడానికి అవకాశం, చికాకులు, గొడవలు విపరీతంగా. అట్లాగే వీళ్ళకి ఇల్లు మారేటటువంటి అవకాశం, గృహము మార్పు, గొడవల వలన గృహము మార్పు, అట్లాగే బంధువులతో విరోధత్వము, కమ్యూనికేషన్ పూర్తిగా నిశ్శబ్దం అయిపోయే పరిస్థితి. వీరు వ్యాపారం, ముఖ్యంగా వ్యాపారస్తులకి బుధుడు కారకడమ్మ. ఈ బుధగ్రహము వక్రత్వం చెందినప్పుడు ఇబ్బందులు పడే వాళ్ళల్లో ఎవరయ్యా ఎక్కువ అంటే వ్యాపారస్తులు. తెలివితేటలు, బుద్ధి, వ్యాపారస్తులు పూర్తిగా ఇట్లా ఇబ్బందులు పడే పరిస్థితి మేషరాశి వారికి కనిపిస్తోంది. కమ్యూనికేషన్స్ పూర్తిగా దెబ్బతింటాయి. వ్యాపారానికి సంబంధించినటువంటి కొనుగోళ్లు, అమ్మకాలు, ఈ విషయాలలో పూర్తిగా వారు డైనమాలో పడిపోయి అసలు ఏం అమ్ముతున్నారో తెలియట్లేదు, ఎవరితో ఏం మాట్లాడతారో తెలియదు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసే వాళ్ళకి పూర్తిగా విహీనత్వం కలిగేటటువంటి పరిస్థితి, సౌఖ్యము కోల్పోయేటటువంటి పరిస్థితి కలుగుతోంది. ముఖ్యంగా ప్రేమికులు ఎవరైతే ఉంటారో మేషరాశి, ఆ ప్రేమకి భంగం కలగటానికి, అట్లాగే ప్రేమకి సంబంధించినటువంటి వ్యవహారాలలో కుటుంబంలో విపరీతమైనటువంటి ఇబ్బందులు, విభేదాలు కలిగే అవకాశము. ఎందుకంటే ఇక్కడ రవి గురులు 4వ స్థానంలో కలవటం వలన ఇందాక విద్యార్థులకి కొంతవరకు పర్వాలేదమ్మా, కానీ ఇప్పుడు పూర్తిగా ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితి కలుగుతోంది రవి గురులు కలిసి ఉండటం ద్వారా. అట్లాగే భూ సంబంధిత, గృహ సంబంధిత, లేకపోతే ల్యాండ్స్కి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి పరంగా పూర్తిగా కష్టాలు, నష్టాలు వారిని ఆవహించబోతున్నాయి. గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు వీరి మీద పెనాల్టీలు వేయటం, వీళ్ళు గవాలన కట్టాల్సినటువంటి డబ్బులు కట్టకపోయినా, లేకపోతే వీళ్ళు ఉన్నటువంటి ఇల్లు కొంచెం ఒక అడుగు అటు వెళ్ళిందని చెప్పి అవతల వ్యక్తుల ద్వారా గొడవలు అయ్యి పోలీస్ కేసులు ఇవ్వటము, లేకపోతే వీళ్ళకు ఉన్నటువంటి స్థలము వేరే వాళ్ళు ఆక్యుపై చేయటం, వాళ్ళని లేపడానికి గవర్నమెంట్తో మంతనాలు చేస్తే గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, ఇలా గృహపరమైనటువంటి సౌఖ్య విహీనత్వాలు కలుగుతున్నాయి. వాహనపరమైనటువంటి కొన్ని సమస్యలు కలుగుతున్నాయి. సంతానపరంగా పూర్తిగా అప్రతిష్ట పాలయ్యేటటువంటి పరిస్థితి మేషరాశి వారికి కలుగుతోంది. అంటే కొంతమందికి అయితే కనుక స్త్రీలకి గర్భవిచ్ఛిన్న దోషాలు, హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అయ్యి వాళ్ళకి గర్భవిచ్ఛిన్న దోషాలు కలుగుతున్నాయి. మేషరాశి వాళ్ళ చాలా మందికి అయితే కనుక వాళ్ళ జాతకాలలో దశలు ఏదన్నా నెగిటివ్గా ఉంటే అనారోగ్యాలకు సంబంధించిన విషయాలలో ఈ పొట్టకి సంబంధించినటువంటి ఎన్నో రకాల ఇబ్బందులు, నేత్ర సంబంధిత దోషాలు వీరికి కలగటానికి ఆగమ్య గోచరంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ మేషరాశి వారికి ఈ యొక్క జూలై మాసంలో పూర్తిగా యోగించేటటువంటి గ్రహాలు ఏవీ లేవనే చెప్పుకోవాలమ్మ. గురుగారు, మరి మొత్తం మీద ఈ మాసంలో ఏ దైవనామ స్మరణ చేస్తే బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు కూడా చేసుకోవచ్చు? అమ్మ, వీళ్ళు
విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అష్టోత్తరాన్ని ప్రతి బుధవారము కానీ లేకపోతే గురువారము కానీ ఆదివారం కానీ ఈ 3 వారాల్లో వారంలో ఒకరోజు ఏదో ఒక వారం వెళ్ళి తులసితో అర్చన చేయించటము, అక్కడ తీర్థం పొడి వారికి ఇస్తే గనక వెంకటేశ్వర గుడిలోనో రామాలయంలోనో ఆ తీర్థం పొడి సుగంధ ద్రవ్యాల పొడి ఇంట్లో వీరు తయారు చేసి స్వామివారికి ఏదైనా సరే అభిషేకంలో వాడండి అని చెప్పటం కానీ, లేకపోతే పచ్చకర్పూరాన్ని తీసుకువెళ్ళి స్వామివారికి తిరునామాలు ధరించమని చెప్పటం ద్వారా కానీ వీళ్ళకి మానసికమైన ప్రశాంతతతో పాటుగా ఆత్మశుద్ధి కలుగుతుంది, జ్ఞాన వృద్ధి కలుగుతుంది. అనుకున్న కార్యాలయందు వెంకటేశ్వర స్వామి కానీ రాముల వారు కానీ కృష్ణుడు కానీ వీళ్ళకి చేదోడు వాదోడుగా వారి యొక్క శక్తుల్ని పంపించి వీరిని కాపాడే శక్తి వీళ్ళంతటా వీళ్ళు కొన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా సరే మిగతా గ్రహాలన్నీ బాగాలేదంటున్నారు కదా గురువు గారు అని భయపడే వాళ్ళు చాలామంది ఉంటారమ్మా. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, గోచార సూత్రాన్ని బట్టి మనకి జరిగేటటువంటి విషయాలు ఇలా ఉంటాయని చెప్పడం వరకే గురువులుగా మా సూత్ర ధర్మాలు చెప్తూ ఉంటాం. చెప్తూ పోతే 2 గంటలు 3 గంటలు కూడా ఉంటుంది గోచార సూత్రాలను అన్వయించి, అంత వినే శక్తి వీళ్ళకి లేదు. కాబట్టి ఎవరికైనా సరే వివాహం చేసేటప్పుడు కానీ, విద్యలేందు ఉన్నత విద్యాభ్యాసం వెళ్ళేటప్పుడు కానీ, వ్యాపారం ప్రారంభం చేసేటప్పుడు కానీ, ఏదైనా గృహప్రవేశం అంటే గృహాన్ని కొనేటప్పుడు, ఏదైనా సమస్యలు ఉధృతంగా ఉన్నప్పుడు అసలు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఏం చేయాలో ఆలోచన లేనప్పుడు గురువులు మాలాంటి వాళ్ళని గుర్తు రావాలి, వచ్చి వెంటనే వారికి ఫోన్ చేయాలి. గురువులకి ఫోన్ చేసి, అయ్యా మా జాతకంలో ఇప్పుడు నడుస్తున్న దశలో అంతర్దశలో మాకు బాగున్నాయా లేదా, మేము ఈ కార్యం ఈ ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం, పెళ్లి విషయంలో ఇందా చెప్పినట్టుగా ఏ శుభకార్యమైనా సరే, లేదా మాకు ఈ కోర్టు సమస్యల వల్ల ఇబ్బందులు పడుతున్నాం, లేదా మా భార్యాభర్తల మధ్య తీవ్రమైనటువంటి ఒత్తిడి చివరికి మా యొక్క మానసికమైన చర్యల వలన ఉధృతంగా ఉండటం వలన మేము కలవలేక మాకున్న కోరికలు తీర్చుకోలేక కుటుంబంలో అస్తవ్యస్తంగా ఉన్నాం, ఇట్లా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నిటికీ మార్గం ఒకటేనమ్మా, గురువు ద్వారా మీ యొక్క జాతక విశ్లేషణ తెలుసుకొని ఆ పరిహారం ఏ గ్రహం వల్ల మీరు జాతకంలో ఇబ్బంది పడుతున్నారో ప్రజెంట్ గోచారంలో ఆ గ్రహం ఎక్కడుంది, మిమ్మల్ని ఏ గ్రహం ఇబ్బంది పెడుతోంది, ఏ గ్రహం కాపాడుతోంది అంటే మీరు చేయాల్సిన పరిహారాలు ఆ గురువు ద్వారా చెప్పించుకొని పర్ఫెక్ట్గా అది జపాలు చేయిస్తారా, హోమాలు చేయిస్తారా, రుద్రాభిషేకం చేస్తారా, కొంతమంది వాళ్ళంతటా వాళ్ళు స్తోత్ర పారాయణలు కూడా చేసుకునే యోగం అంతవరకే ఉంటుంది. అలాంటివన్నీ గురువు ఎలా చెప్తే అలా వింటే ఆ సమస్యకి పరిష్కారం అప్పటితో అయిపోతుందమ్మా. అంతేగాని అయ్యో మాకు పరిష్కారాలు దొరకట్లేదే, మేము ఎన్ని గుళ్ళు తిరుగుతున్నామండి, ఆ హోమాలు చేయిస్తున్నాం, ఈ పూజలు చేయిస్తున్నాం అని. ఇప్పుడు మనకి ఇక్కడ నొప్పి వస్తే ఇక్కడ ఇంజెక్షన్ చేయాలి, ఇక్కడ నొప్పి వస్తే ఇక్కడ మందు బిల్లు వేసుకోవాలి, అరికాలకి సంబంధించిన మందు బిల్లు వేస్తే ఏం తగ్గుతుంది? కాబట్టి గోచార ఫలితాలకి జన్మజాతక ఫలితాలకి వేరియేషను గమనించగలిగి సరైనటువంటి గ్రహాన్ని బయటికి లాగి దీనికి మీరు చేస్తే శుభం జరుగుతుందని చెప్పగలిగే ఒక గురువు మాత్రమే, అది జ్యోతిష్య గురువు. కాబట్టి ఆ గురువుని సంప్రదించి చక్కగా మీ యొక్క జీవితాన్ని విశేషమైనటువంటి భోగపరమైనటువంటి భాగ్యపరమైనటువంటి దిశలోకి మార్చుకునే శక్తి వాళ్ళకి మాత్రమే ఉందమ్మా. గురుగారు, మొత్తం జూలై మాసంలో మేషరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవనామస్మరణ చేయాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.